హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రివిజన్లో 2023కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అన్నీ మనం చూసాము 4 పార్ట్స్గా. అదేవిధంగా జనవరి ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో కూడా చేసాం. మరి మార్చ్ 2024కి సంబంధించిన వీడియో ఇది. వీటికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ పేరు మనలా ఎక్సలెన్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుండుంటే ఒక్కొక్కటి మినిమం 50 minutes to 1 hour టైం తీసుకుని ఉంటుంది. అవి ఎందుకు అంటే ఒక్కొక్క వీడియోలో మనం 20-25 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాటి నుంచి మీరు స్టాటిక్ టాపిక్స్ని లింక్ చేసుకుంటూ ఆ రెండింటిని కంబైన్డ్గా రివైజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో. మరి మన ఫస్ట్ ఇష్యూ ఇండిజినస్ ఎలక్ట్రోలైజర్ అనేది ఒక డివైస్. ఆ డివైస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీని ఇన్పుట్గా తీసుకొని వాటర్ని అంటే H2Oని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్స్గా డివైడ్ చేస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ హైడ్రోజన్ని మనం ఫ్యూయల్గా వాడుకుంటాము. అందుకోసం హైడ్రోజన్ ఫ్యూయల్ కోసం ఎలక్ట్రోలైజర్స్ వాడతాము. వాటిలో ఈ హైడ్రోజన్ అనేది గ్రీన్ హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని రకరకాలుగా ఉంటుంది. వేటిలో అయినా సరే ఎలక్ట్రోలైజర్కి ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలి. ఆ ఎలక్ట్రిసిటీ దేని నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని వాడి వాటర్ నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్ని సపరేట్ చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాము, రెన్యూవబుల్ సోర్సెస్ కాబట్టి. అలా కాకుండా థర్మల్ ఎనర్జీ కోల్ వీటి నుంచి వస్తే బ్రౌన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఇలాగా వివిధ రకాలుగా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మరి మన ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని కింద హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ డివైజెస్ ఉండాలి. వీటిని మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా L&T కంపెనీ వాళ్ళు ఇండిజినస్గా ఎలక్ట్రోలైజర్ని గుజరాత్లోని హజీరా అనే ప్రాంతంలో సెటప్ చేయడం జరిగింది. ఇది మన యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఎలక్ట్రోలైజర్ అనే డివైస్. ఇందులో H2Oని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా మనము డివైడ్ చేస్తున్నాము. ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్స్ వీటిని ఫ్యూయల్ చేసుకునేందుకు వాడతాం. అది కనుక ఇప్పుడు చూడండి, సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ వీటి నుంచి తీసుకున్న ఎలక్ట్రిసిటీ ద్వారా మనం ఎలక్ట్రోలైజర్ని పవర్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారనుకున్నాం? గ్రీన్ హైడ్రోజన్ అంటారనుకున్నాము. ఇది ఇంపార్టెంట్. యూపీఎస్సీలోను అటు గ్రూప్స్లోనూ అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని గురించి క్వశ్చన్ అడుగున్నారు. నెక్స్ట్ ఇష్యూ చెక్స్. మనందరము ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ ఎరాలో ఉన్నాము. మరి మనం ఎంతైతే డిజిటల్ సర్వీసెస్ను ఉపయోగిస్తున్నామో ఆ యూజ్ ఎంతైతే పెరుగుతూ ఉందో అదే రీతిలో సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే దాని యొక్క మిస్యూజ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. మరి ఆ కంటెక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు సంబంధించి ఫ్రాడ్యులెంట్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా మన అకౌంట్లో సడన్గా అమౌంట్ కట్ అయినా ఇలాగా వివిధ రకాల సైబర్ క్రైమ్స్కి సంబంధించి మనము రిపోర్ట్ చేయాలి అనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది సంచార్ సాథీ అనే పోర్టల్లో చెక్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ పోర్టల్కి వెళ్ళి ఇదిగోండి ఈ విధమైనటువంటి ఫ్రాడ్ జరిగింది అని మనం దాంట్లో రిపోర్ట్ చేయొచ్చు. సింపుల్గా చెక్స్ అనేది ఒక పోర్టల్. ఆ పోర్టల్లో మనం ఫ్రాడ్యులెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ని రైజ్ చేయాలనుకుంటే రైజ్ చేయొచ్చు. DOT అనేది దానికి సంబంధించిన చర్యలు అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, మిషన్ దివ్యాస్త్ర. మనకి అగ్ని సిరీస్ ఆఫ్ మిజైల్స్ ఉన్నాయి. మిజైల్స్ అంటే క్షిపణులు అంటాం. మనం 1980లలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP అనే ప్రోగ్రాం తీసుకొచ్చాం. అందులో భాగంగా 5 క్షిపణులని 5 రకాలైన క్షిపణులని మనం తయారు చేసాం. వాటిలో ఒకటి అగ్ని సిరీస్ ఆఫ్ మిజైల్స్. ఈ అగ్ని మిజైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ICBM అని పిలుస్తాం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని. ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి చేరగలిగేంత దూరం వెళ్ళగలిగేంత రేంజ్ అనేది దీనికి ఉంటుంది.
అయితే ఈ అగ్నిలో అగ్ని 1, 2, 3, 4, 5 ఇప్పుడు మనము అగ్ని 5 సిరీస్లో ఉన్నాం. ఈ అగ్ని 5 మిజైల్లో రీసెంట్గా ఏం జరిగింది అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని తీసుకొని వచ్చాము. అంటే ఏంటి చూడండి, ఇది మిజైల్ అనుకుంటే ఈ మిజైల్ అనేది దాంట్లో క్యారీ చేసుకొని వెళ్ళే వార్ హెడ్స్ అంటే బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే టార్గెట్ని కాకుండా మల్టిపుల్ టార్గెట్స్ని ఒకే మిజైల్ ఒకేసారి వెళ్ళి మల్టిపుల్ టార్గెట్స్ని ఒకటేసారి చేసి మళ్ళీ మనకి సక్సెస్ఫుల్గా రీఎంట్రీ అవుతుంది. నార్మల్ మిజైల్స్ అనుకోండి, వార్ హెడ్ని తీసుకెళ్తుంది, సింగిల్ వార్ హెడ్ని ఒకేసారి ఒక బాంబ్ని మాత్రమే రిలీజ్ చేయగలదు. కానీ ఇక్కడ మల్టిపుల్ వార్ హెడ్స్ని సక్సెస్ఫుల్గా మల్టిపుల్ టార్గెట్స్ మీద వేయగలిగే కెపాసిటీ ఉంది. ఈ అగ్ని 5 అనేది నార్మల్ బాంబ్స్తో పాటు న్యూక్లియర్ వెపన్స్ని కూడా క్యారీ చేసుకుని వెళ్ళగలదు. సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా టార్గెట్ చేయగలవు. ఇలాంటి MIRV ఇందాకన్నామా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ ఆ టెక్నాలజీ ఇప్పటి వరకు USA, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు UK వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత దేశం మనదే. నెక్స్ట్ ఇష్యూ, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. లాస్ట్ ఇయర్ అంటే 2023లో మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇందులో ఇప్పటికే చాలా అప్లికేషన్స్ అనేవి మనం వివిధ రకాల ఏరియాస్లో వాడుతున్నాము. సో దాన్ని పెంచడం కోసం ఒక మిషన్ని తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్పారు. దానికి తగ్గట్టుగా 2024 మార్చిలో యూనియన్ క్యాబినెట్ అనేది 10,000 కోట్ల రూపాయలతో మనకి ఇండియా AI మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇన్నోవేషన్ని పెంచడం కోసం. ఇందులో AI ఇన్నోవేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టార్టప్స్కి ఫైనాన్సింగ్ చేసే మెకానిజమ్స్ని తీసుకొని రావడము, డేటా మేనేజ్మెంట్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం నేషనల్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ని సెటప్ చేయడము, AIకి సంబంధించి కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ మిషన్లో భాగమే. ఒకసారి ఇక్కడ చూడండి, 2023లో అనౌన్స్ చేశారనుకున్నాం కదా. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఆ టైంలో అనౌన్స్ చేశారు, ఇదిగోండి AI మిషన్ ఒకదాన్ని మేము లాంచ్ చేస్తాము అని. సో దీని కింద ఈ ఇండియా AI అనే ఒక సంస్థని స్థాపించబోతున్నాం డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT కింద పనిచేస్తుంది. ఇందులో ఇందాక అనుకున్నట్టు కంప్యూటింగ్ కెపాసిటీని పెంచడము, వివిధ రకాలైన అప్లికేషన్ ఏరియాస్ని AIకి సంబంధించి ఎన్హాన్స్ చేయడము, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇష్యూ, మన ఇండియా యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్కి సంబంధించి. మన ఇండియా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని 3 దశలుగా మనం డివైడ్ చేయొచ్చు. అవేంటి అన్నది కూడా మనం చూద్దాం. సో మరి ఇందులో స్టేజ్ 2 న్యూక్లియర్ ప్రోగ్రాంలో భాగంగా ఇండిజినస్గా మనము ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనే దాన్ని తయారు చేయడము, దానికి సంబంధించిన కమెన్స్మెంట్ అనేది జరిగింది. ఎక్కడుంది మరి ఈ ప్రోటోటైప్ రియాక్టర్? తమిళనాడులోని కల్పక్కం అనే ప్రదేశంలో. ఇందులో ఏం చేస్తుంది? ఫాస్ట్ పేర్లోనే ఉంది, బ్రీడర్ అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఎంతైతే తీసుకుంటుందో దానికంటే ఎక్కువ న్యూక్లియర్ ఫ్యూయల్నే అది కన్జ్యూమ్ చేసేదానికంటే ప్రొడ్యూస్ చేస్తుంది. అది దాని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇది లిక్విడ్ సోడియంని కూలెంట్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది కంట్రోల్డ్గా జరగాలి. అక్కడ వచ్చేటటువంటి టెంపరేచర్ లేదా హీట్ అనే దాన్ని కంట్రోల్డ్గా మనం తీసుకోవాలి. అందుకోసం కూలెంట్ని వాడతాం. ఆ కూలెంట్గా లిక్విడ్ సోడియంని వాడతాము. ప్లూటోనియం మరియు యురేనియంని ఎనర్జీ ప్రొడక్షన్కి వాడతాము. లిక్విడ్ సోడియం అనేది హీట్ ట్రాన్స్ఫర్ని ఫెసిలిటేట్ చేస్తుంది. మన భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఓవరాల్గా 3.11% ఓవరాల్ పవర్ జనరేషన్లో ఉన్నటువంటి వివిధ రకాల ఎలక్ట్రిసిటీ సోర్సెస్లో థర్మల్, సోలార్, ఇలా హైడ్రో అని ఉన్నాయా, వాటన్నిటితో చూస్తే ఇది 5వ స్థానంలో ఉంది 3.11% కాంట్రిబ్యూషన్ ద్వారా. మరేంటి ఆ 3 స్టేజెస్? ఇందాక అనుకున్నాం కదా, సెకండ్ స్టేజ్లో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనుకున్నాం. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని వాడడము, అందులో న్యాచురల్ యురేనియంని ఫ్యూయల్గా వాడతాము. రెండవది
ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని వాడతాము. అందులో ప్లూటోనియం 239ని ఇక్కడ ప్రొడ్యూస్ అయిన యురేనియంను ఉపయోగించినప్పుడు అది డివైడ్ అయినప్పుడు ప్లూటోనియం ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్లూటోనియంని సెకండ్ స్టేజ్లో ఫ్యూయల్గా వాడతాము యురేనియంతో కలిపి. ఓన్లీ ప్లూటోనియంని మాత్రమే వాడలేం. ఇక్కడ యురేనియం ఏదైతే వాడామో దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ లేదు, దాని నుంచి వచ్చిన ప్లూటోనియం ప్లస్ యురేనియం కలిపే వాడతాం. మూడో స్టేజ్లో థోరియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి కానీ లిమిటెడ్గా ఉన్నాయి, థోరియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ థోరియంను ఉపయోగించి న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది స్టేజ్ 3. దీనికి సంబంధించి రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇవైతే ఆల్రెడీ మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. స్టేజ్ 2 ఇప్పుడు చూసారు కదా ఇందాక కల్పక్కం ఇలాంటి చోట్ల ఇప్పుడు దీన్ని తీసుకొని వస్తున్నాం, డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇంపార్టెంట్. మనకి ఇస్రో అనేది C-20 క్రయోజనిక్ ఇంజిన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని హ్యూమన్ రేటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ అని పిలుస్తాం. HR. హ్యూమన్ రేటెడ్ అంటే ఏంటి అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేందుకు ఏవైతే మనం రాకెట్స్ వాడతామో, లాంచ్ వెహికల్స్ వాడతామో వాటికి సూటబుల్ అయ్యేటటువంటి ఇంజిన్స్ని హ్యూమన్ రేటెడ్ ఇంజిన్స్ అని పిలుస్తాము. మనకున్నటువంటి వాటన్నిటిలోనూ ఇది మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఇంజిన్గా చెప్పచ్చు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ని, లిక్విడ్ హైడ్రోజన్ని ప్రొపలెంట్గా వాడతాము. మరి క్రయోజనిక్ అని పేరు ఎందుకుంది అంటే ఆక్సిజన్ లిక్విడ్ రూపంలో మారాలన్నా, హైడ్రోజన్ లిక్విడ్ రూపంలో మారాలన్నా చాలా -డిగ్రీల వద్దనే, ఇక్కడ చూడండి -183 డిగ్రీస్, -253 డిగ్రీస్ ఆ సెల్సియస్ వద్దనే అవి లిక్విడ్స్గా మారుతాయి. సో అందుకే క్రయో అంటే ఏంటి, 0 టెంపరేచర్స్ లేదా చాలా తక్కువ టెంపరేచర్స్ అని, అందుకనే క్రయోజనిక్ ఇంజిన్ అని పిలుస్తాం అన్నమాట. సో దీన్ని ఎక్కడ వాడతాము చూడండి, GSLVలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అది 3 స్టేజెస్ ఉంటుంది ఆ లాంచ్ వెహికల్లో. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ మరియు సాలిడ్ ఇంజిన్ని వాడతాం. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఇంజిన్ని వాడతాం. మూడవ స్టేజ్లో ఈ క్రయోజనిక్ ఇంజిన్. ఈ పైన పార్ట్లో మనం ఏదైతే క్రూ మాడ్యూల్ అంటారంటే ఈ ఆస్ట్రోనాట్స్ కూర్చొని వెళ్ళేది కానీ ఇక్కడ ప్లేస్ చేస్తాము. అంటే ఈ థర్డ్ ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఈ క్రూ మాడ్యూల్ని మనం అనుకున్న ఆర్బిట్లో పెట్టేది. అందుకోసమే దీన్ని హ్యూమన్ రేటెడ్, హ్యూమన్స్ని క్యారీ చేసుకొని వెళ్ళగలిగే కెపాసిటీ ఉండేలాంటి హ్యూమన్ రేటెడ్ ఇంజిన్ అని పిలుస్తున్నాము. ఇండియా ఇది డెవలప్ చేసుకోవడం ద్వారా గగన్యాన్ మిషన్లో ఇది ఒక మంచి ప్రోగ్రెస్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఇంతకీ గగన్యాన్ అంటే ఏంటి, ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని అవుటర్ స్పేస్లోకి పంపించాలి అని మనం అనుకుంటున్నాం. 2024లో మానవరహిత ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. 2025లో మనం మనుషుల్ని పంపించబోతున్నాం. దానికోసం ఈ పర్టికులర్ GSLV దాన్ని LVM-3గా పిలుస్తాం. ఆ LVM-3 హ్యూమన్ రేటెడ్ LVM-3 ద్వారా గగన్యాన్ మిషన్ని లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇష్యూ మ్యాథ్ హబ్. దీన్నే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ అంటాం. మీరు గమనించాలండి, ఇప్పుడు ఏఐకి సంబంధించినటువంటి మిషన్స్ కానివ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫండింగ్ కావచ్చు, ఇవి చాలా హ్యూజ్గా అవుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంది, స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది అంత హ్యూజ్గా డెవలప్ అవుతుంది అని. ఎనీవే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఈ మ్యాథ్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా ఏఐకి సంబంధించిన ఫీల్డ్లో ఎంప్లాయ్మెంట్ పెంచేందుకు, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో చూడండి GPU అంటున్నారు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. GPU ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ని కావచ్చు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వీటన్నిటినీ AI ఎడ్యుకేషన్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటినీ డెవలప్ చేసి AI అప్లికేషన్స్ని పెంచేందుకు ఈ విధమైన హబ్స్ వీటి మీద వర్క్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 2027 లోపు మనకి $17 బిలియన్ మార్కెట్ రీచ్ అవుతాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. యాన్యువల్ గ్రోత్ రేట్ ఈ పర్టికులర్ సెక్టార్లో 25 నుంచి 35% ఉంది. మరి ఆ కంటెక్స్లో 500కు పైగా AI రిలేటెడ్ జాబ్స్ని 2020 స్టార్టప్స్ ద్వారా క్రియేట్ చేయాలి అని, AI స్కిల్స్ ప్రోగ్రామ్స్ని చేపట్టాలి అని, డేటా సంబంధించినటువంటి ఎకోసిస్టమ్స్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధమైన హబ్స్ని సెటప్ చేయడం జరిగింది.
కులశేఖరపట్నం అనే ప్రాంతంలో న్యూ స్పేస్ పోర్ట్ అంటే స్పేస్ లాంచెస్కి సంబంధించినటువంటి సెంటర్ని ఇస్రో సెటప్ చేయబోతుంది అన్నారు. ఆల్రెడీ 2023 ఇష్యూస్ చదివినప్పుడు చదివాం. అసలు ఏంటిది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మనకి ఇండియాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం, శ్రీహరికోట ఇక్కడ ఉంది. ఈ శ్రీహరికోట నుంచి మనం శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం లాంచ్ వెహికల్స్ ద్వారా. ఈ లాంచ్ వెహికల్స్ మన ఇండియాలో ఉండేవన్నీ కూడా పిఎస్ఎల్వి అయితే 4 స్టేజెస్ ఉండే లాంచ్ వెహికల్స్, జిఎస్ఎల్వి అయితే 3 స్టేజెస్ ఉండే లాంచ్ వెహికల్. ఈ స్టేజెస్ ఏమవుతాయి, దాంట్లో ఉన్న ఫ్యూయల్ అయిపోగానే ఒక్కొక్కటి డిస్జాయింట్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి లాంచ్ చేసి పోలార్ ఆర్బిట్లో పెట్టాలనుకోండి, ఇలాగా పోల్ ఇక్కడికి పంపించాలి. మరి ఇటుగా డైరెక్ట్గా ఈ విధంగా లాంచ్ చేస్తే మధ్యలో స్పేస్ డెబ్రీ ఈ పార్ట్స్ ఏవైనా కానీ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత పడిపోవాలంటే ఇక్కడ ల్యాండ్ మీద పడవచ్చు, లేదా శ్రీలంక మీద పడవచ్చు. అందుకోసం మనం ఏం చేస్తామంటే డాగ్ లెగ్ మాన్యువర్ అంటే ఈ విధంగా బెండ్ చేసి ఇక్కడి నుంచి ఇలాగ మనము ఆర్బిట్లో పెడతాం అన్నమాట. ఎప్పుడు ఈ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయాలి. అలా కాకుండా ఈ తమిళనాడు యొక్క టిప్ దగ్గర కన్యాకుమారి దగ్గరలో ఉండే ఈ పర్టికులర్ కులశేఖరపట్నం ఈ ప్రాంతంలో కనుక మనం లాంచ్ చేయగలిగితే డైరెక్ట్గా ఈ విధంగా ఆర్బిట్లో ప్లేస్ చేసుకోగలుగుతాం కదా. అందుకోసమనే దీన్ని సెటప్ చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ద్వారా శాటిలైట్స్ని లాంచ్ చేసే వాటిని పోలార్ ఆర్బిట్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాంతం నుంచి మనం లాంచ్ చేస్తాము. ఇన్స్పేస్ అనే సంస్థ ద్వారా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్తో దీన్ని మనం డెవలప్ చేస్తున్నాము. ఈ పదం గుర్తుపెట్టుకోగలుగుతారా? డాగ్ లెగ్ మాన్యువర్ అంటే ఈ విధంగా బెండ్ అయ్యి శాటిలైట్స్ని లాంచ్ చేయడం కోసం తీసుకునే పాత్నే డాగ్ లెగ్ మాన్యువర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇష్యూ ఇండెలిబుల్ ఇంక్. ఎలక్షన్ సీజన్లో ఈ పదం మనం బాగా వింటుంటాం. మనం ఓటు వేయగానే మన యొక్క ఎడమ చేతి యొక్క ఫింగర్ నెయిల్ మీద మార్కింగ్ అనేది వేస్తారు. ఇట్లా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ ఓటు వేశారు అనే దానికి గుర్తుగా అన్నమాట. మన ఇండియాలో ఒకే ఒక కంపెనీ అనేది ఈ ఇంక్ని తయారు చేస్తుంది. దాని పేరే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్, MPVL అంటారు. సో ఎలక్షన్స్కి సంబంధించి ఇది ఒక ఎసెన్షియల్ ఇంక్. దాన్ని అది తయారు చేస్తుంది, వివిధ దేశాలకు కూడా అది ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఆ ఇంక్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది, డబ్బాలాగా ఉంటుంది. దాంట్లోంచి తీసి మనకి ఇట్లా గోరుకు పూస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక పెన్, మార్కర్ పెన్ లాంటిది కూడా వాళ్ళు తయారు చేయాలి అని రీసెర్చ్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ 4 ఫింగర్కి దీన్ని ఈ పర్టికులర్ ఇంక్ని మనకు అప్లై చేస్తారు. ఇందులో సిల్వర్ నైట్రేట్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఎడమ చేతిలో ఈ 4 ఫింగర్కి దీన్ని పూస్తారు. మినిమం 72 అవర్స్ అది అలాగా ఉంటుందన్నమాట. ఈ MPVL అనేది ఒకే ఒక కంపెనీ తయారు చేసి దాంట్లో సిల్వర్ నైట్రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ, భారతదేశం యొక్క అత్యంత స్పీడ్గా ఫాస్టెస్ట్ ఇండిజినస్ రూటర్ ఒకదాన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది మన యూనియన్ మినిస్టర్. సో దీని యొక్క కెపాసిటీ 2.4 టెరాబైట్స్ పర్ సెకండ్. మనకి డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా ఫాస్టర్ కమ్యూనికేషన్, ఇండిజినస్ టెక్నాలజీస్, ఇండిజినస్ ఎక్విప్మెంట్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా. మరి అందులో భాగంగా అన్నమాట. ఇందులో హై స్పీడ్ ఉండడము, వివిధ రకాల అప్లికేషన్స్, ఎస్పెషలీ కొత్తగా వస్తున్నటువంటి AI, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో వాటన్నిటికీ ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. MPLS అంటే ఇక్కడ MPLS అని ఉందా. సో మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, MPLS అంటే మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ అంటారు. సో ఇది డేటా ట్రాన్స్ఫర్ ఏదైతే అవుతుందో అది ఎఫిషియెంట్గా ఉండేలాగా చేస్తుంది. మరి ఈ రూటర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు మిగిలినటువంటి ప్రైవేట్ సెక్టార్ కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ఇది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. జస్ట్ సీ స్పేస్ అంటే ఏంటి అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి సీ స్పేస్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నమెంట్ ద్వారా బ్యాక్ చేయబడుతున్నటువంటి OTT ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఉన్నాయి OTT ప్లాట్ఫామ్స్. కానీ అవన్నీ ప్రైవేట్ వాళ్ళవి కదా. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా, ఇక్కడ ఎవరు గవర్నమెంట్, కేరళ ద్వారా తీసుకొని రాబడినటువంటి మొట్టమొదటి OTT ప్లాట్ఫామ్ పేరు సీ స్పేస్.
సో ఇన్ఫర్మేషన్ని, ఎంటర్టైన్మెంట్ని కంటెంట్గా ఇచ్చేందుకు దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ కేరళ కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, భారత్ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ని సెటప్ చేయడం జరిగింది. ఈ సెంటర్ని దేనికోసం సెటప్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కోసం. చూద్దాం అదేంటో కూడా. సరే, ఇక్కడ మన యూనియన్ మినిస్టర్ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్లో ఈ పర్టికులర్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఐఐటి మద్రాస్లో దీన్ని సెటప్ చేస్తారు. ఆల్రెడీ దీన్ని సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అనేది ఉంది, దాంతో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఎందుకోసము? దీని ఆబ్జెక్టివ్ ఏంటి ఒకసారి చూద్దామా? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్గా అకాడమియా అంటే ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్ ఇలాంటివి, గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, స్టార్టప్స్ అందరూ కలిసి కొలాబరేషన్తో దీన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్ళాలి. ఇందులో రీసెర్చ్ ఏ ఏరియాస్ మీద జరుగుతుంది? సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఫిజిక్స్, ట్రాన్సిస్టర్స్, వీటన్నిటి మీదను రీసెర్చ్ జరుగుతుంది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ పనిచేసే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ మోడల్లో. మరి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? రీసెంట్ ఇంటరిమ్ బడ్జెట్లో గవర్నమెంట్ 1,00,000 crores అనేది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్కి గాను ఇస్తాము అన్నారు. ఆ పర్టికులర్ RIF అంటారు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్. ఆ ఫండ్ నుంచే ఈ భారత్ సెమీ కండక్టర్ రీసెర్చ్ సెంటర్కి ఫండింగ్ అనేది చేసి రన్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ, మిషన్ సముద్రయాన్. మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మిషన్స్ అనేవి లాంచ్ చేస్తాము. ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్లో ఓవరాల్గా అన్ని సైడ్స్ నుంచి అన్ని విధాలుగా అందులో డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మిషన్ని లాంచ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మిషన్ సముద్రయాన్, ఇందాక ఇండియా AI మిషన్, ఇట్లా మిషన్స్ అనేవి అందుకోసమే లాంచ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి మ్యాన్డ్ ఓషన్ మిషన్ అయినటువంటి సముద్రయాన్ అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి గగన్యాన్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళడానికైతే, సముద్రం అడుగు భాగానికి వెళ్ళడానికి ఈ సముద్రయాన్ అనేది అన్నమాట. ఈ ఓషన్ మిషన్ అనేది ఇప్పటికే USA, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా ఇలాంటివి లాంచ్ చేసి ఉన్నాయి. మరి ఈ మిషన్స్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అండర్ సీ వెళ్ళడానికి, డీప్ సీ వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి. దానికోసం ఇండియా అనేది మత్స్య 6000 అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మీకు గుర్తుందా? 2023 ఇష్యూస్ మనం డిస్కస్ చేసేటప్పుడు టైటానిక్ షిప్కి సంబంధించినటువంటి సబ్మర్సిబుల్ ఏదైతే మునిగిపోయిందో ఆ కంటెక్స్లో మనం మత్స్య 6000 అనేది ఇండియా తయారు చేసినటువంటి సబ్మర్సిబుల్ అని చదువుకున్నాం కదండి. ఎస్, సరే. సో దీన్ని సముద్రయాన్ ప్రాజెక్ట్ కోసం దీన్ని తయారు చేసుకున్నాము. 6000 meters డెప్త్ వరకు ఇది వెళ్ళగలుగుతుంది. మరి ఈ మిషన్ యొక్క టార్గెట్స్ ఏంటి? సముద్ర గర్భంలో ఉండే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడము, గ్యాస్ హైడ్రేట్స్ అంటాం, ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది, దాన్ని హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయడము. ఆల్రెడీ వాటికి సంబంధించి పర్మిషన్ కూడా మనం తీసుకున్నాం. ఇండియన్ ఓషన్ బేసిన్, సెంట్రల్ ఇండియన్ బేసిన్లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి 15 years వరకు ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్, PMN అంటారు, వీటిని మైనింగ్ చేసుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాం. వీటిని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇలాంటి మిషన్స్ మనకి ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది దీన్ని చేపడుతుంది. వాటితో పాటు ఓవరాల్గా ఓషన్ రీసెర్చ్కి, మనకి ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది ఓషన్ ఎకోసిస్టమ్స్ పైన, ఇవన్నీ స్టడీ చేయడం కోసము ఈ పర్టికులర్ మిషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మత్స్య 6000ని మనం తయారు చేశాము. ఇదొక సబ్మర్సిబుల్, మొట్టమొదటి మ్యాండ్ ఓషన్ మిషన్ కోసం దీన్ని మనం వాడతాం. ఇందులో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్, డీప్ సీ మైనింగ్కి టెక్నాలజీ డెవలప్ చేయాలి. ఓషన్ క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది వాటికి సంబంధించి అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వాలి. మెరైన్ బయో రిసోర్సెస్ ఎలా వాడుకోవాలి వాటిని సస్టైనబుల్గా అని, ఓషన్ సర్వే మరియు ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎనర్జీ ప్రొడక్షన్ ఇందాక అనుకున్నామా, గ్యాస్ హైడ్రేట్స్ అలాంటివన్నీ, అదేవిధంగా ఓషన్ బయాలజీకి సంబంధించి అడ్వాన్స్డ్ స్టేషన్ని సెటప్ చేయడం. ఈ 6 కాంపోనెంట్స్తో ఈ సముద్రయాన్ మిషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ప్రాజెక్ట్ GROTT. అసలేంటిది?
ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వడానికి కావాల్సిన చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనేది ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ చిప్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే చూడడానికి హ్యూమన్ లాగా ఉంటాయి, ప్లస్ వాటి యొక్క క్యాపబిలిటీస్ కూడా హ్యూమన్ లాగా అర్థం చేసుకోవడము ఇలాంటివన్నీ అన్నమాట. అందుకే హ్యూమనాయిడ్ రోబోట్స్ అని పిలుస్తాం. సో వాటికి సంబంధించిన వాటిలో వాడే ఈ సెమీకండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేందుకు ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ చేయడము, హ్యూమన్ యాక్షన్స్ని ఎమ్యులేట్ చేసేలాగా ఉండడము, వీటన్నిటిలోనూ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని వచ్చేలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. జస్ట్ ఆ పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అసలు ఇంతకీ హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఏంటి? హ్యూమన్ లాగా అపియరెన్స్, బిహేవియర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు, చేతులు, కదలికలు ఇట్లా. ఇక్కడ కనిపిస్తుందా మానవ్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్. సో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ని ఎన్నో రకాల అప్లికేషన్స్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యోమ్మిత్ర మీకు గుర్తుందా? స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి వాడతాము, గగన్యాన్ మిషన్లో పంపించబోతున్నాము. అదొక హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అని చదువుకున్నాం కదండి, వ్యోమ్మిత్ర. సో ఇలాంటి వాటన్నిటిని హ్యూమనాయిడ్ రోబోట్ అని పిలుస్తాము. ఈ రోబోట్స్ అనేవి వివిధ రకాల అప్లికేషన్స్లో ఉన్నాయి. మరొకసారి ఇంపార్టెంట్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఎస్పెషల్ ఇండియాకి సంబంధించిన లిస్ట్ చూద్దామా? ప్రిలిమ్స్లో కానీ లేదా మెయిన్స్లో కూడా మనకి యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, హ్యూమనాయిడ్ రోబోట్స్లో మానవ్ రోబోట్, మిత్ర, రోబోట్ కాప్. ఇక్కడ టేబుల్ ఉంది, దీనికి సంబంధించిన నోట్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అది మీరు చదువుకోవచ్చు. అలాగే ఇంకొన్ని, ఇవన్నీ కూడా ఇండియా యొక్క హ్యూమనాయిడ్ రోబోట్స్. వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నట్టుగా కూడా ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ ఇష్యూ GPU, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అని. ఈ టర్మ్ ఎందుకు బాగా న్యూస్లో ఉంది అంటే మనము ఇండియా AI మిషన్ అనేది ఇందాక చదువుకున్నాం కదా, అందులో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ GPU, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటిని డెవలప్ అయ్యేలాగా చేయడమే అనుకున్నాం, అవునా? సో అసలు ఏం చేస్తాయి? మామూలుగా మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉంటుంది కంప్యూటర్స్లో కదా, ఇదే మనకి ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేసేది. మరి ఈ పర్టికులర్ GPU ఏం చేస్తుందంటే గ్రాఫిక్స్ మరియు ఇమేజెస్ వీటిని ప్రాసెస్ చేస్తుంది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా. జనరల్గా ప్రొఫెషనల్ మరియు పర్సనల్ కంప్యూటింగ్లో ప్రస్తుతానికి వాడేది 2D లేదా 3D టైప్ వాడుతున్నాము. మనం ల్యాప్టాప్ కానీ ఇది కొన్నప్పుడు GPU ఎంత ఉంది ఇలా కూడా చెప్తూ ఉంటారు. అయితే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో GPUస్లో చిన్న చిన్న కోర్స్ అని ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ కోర్ అని అంటారు. అవి ప్యారలల్ ప్రాసెసింగ్ చేస్తుంది. అందుకే GPU ఉంటే ఫాస్ట్గా మనకి ప్రాసెసింగ్ అవుతుందని చెప్తూ ఉంటారు. సైమల్టేనియస్గా వివిధ రకాల టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేయాలి, కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటి వాటన్నిటికీ సైమల్టేనియస్గా చేయాలన్నప్పుడు GPU మనకు ఉపయోగపడుతుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి యొక్క అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్న సందర్భంలో GPU అనేది మనకు అవసరము. దీనికోసం డెడికేటెడ్ ర్యామ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, మామూలుగా ఉన్నటువంటి CPUకి అడిషనల్గా GPU అనేది యాడ్ చేసుకుంటాము. ఎస్పెషల్లీ గేమింగ్ వాటిలో ఆల్రెడీ వాడుతున్నాము, ఇంకా ఎక్కువ అన్ని రకాల AI బేస్డ్ అప్లికేషన్స్లోనే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి GPU యొక్క క్యాపబిలిటీస్, GPUకి సంబంధించి ఇండిజినస్ చిప్ మేకింగ్ ఇవన్నీ కూడా మనకు బాగా న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ. సౌరశక్తి అంటాం. ఇది రెండు రకాలు. ఒకటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లైట్ని, కాంతిని ఉపయోగించుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడము. సూర్యుడి నుంచి హీట్ కూడా వస్తుంది కదా, హీట్ ఎనర్జీని ఉపయోగించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. మనం మేజర్లీ ఈ సోలార్ హీట్ ఎనర్జీని ఎన్నో మనకి తెలిసినప్పటి నుంచి కూడా వాడుతూనే ఉన్నాం. ఎండలో వడియాలు ఆరబెట్టుకోవడం లేదా వివిధ రకాల ధాన్యం ఆరబెట్టుకోవడం, ఇవన్నీ కూడా హీట్ ఎనర్జీని మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. లైట్ అనేది మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సరే, ఈ లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం మనకి ఫోటో అంటే లైట్, ఫోటో వోల్టాయిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి సెమీ కండక్టర్ సెల్స్. మనకి PV సెల్స్ అని పిలుస్తూ ఉంటామా? ఈ PV సెల్స్ను ఉపయోగించి
లెట్సే ఒక ల్యాండ్ తీసుకొని దాని మీద సోలార్ ప్యానెల్స్ అమర్చుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. లేదా రూఫ్ టాప్ మనకి మేడ పైన ఈ సోలార్ ప్యానెల్స్ని అమర్చుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా చేయాలంటే డెడికేటెడ్గా ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవాలి, అక్కడ సెటప్ చేయాలి, దానికి మెయింటెనెన్స్కి పీపుల్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఇది లార్జ్ స్కేల్లో చేయాలన్నప్పుడు, అలా కాకుండా ఇండివిజువల్ స్కేల్లో పెట్టాలన్నప్పుడు ఈ రూఫ్ టాప్ ఎనర్జీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికోసమని ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ సోలార్ రూఫ్ టాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా. ఆ విధంగా 1 కోటి హౌస్ హోల్డ్స్కి ఇలా చేయాలి అన్న ఉద్దేశంతో సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది తీసుకొని రావడం జరిగింది. మరి అసలు ఇంతకీ ఈ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఇదిగోండి, సన్ నుంచి రేస్ వచ్చినప్పుడు సోలార్ ప్యానల్స్ పైన ఆ సన్ రేస్ అనేవి పడతాయి. అక్కడ ఫోటాన్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. ఫోటాన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతాయి. దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ అనేది డైరెక్ట్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డైరెక్ట్ కరెంట్ని మనము డివైజెస్కి వాడలేం. అందుకని దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్గా మార్చుకోవాలి. దాన్ని వివిధ డివైస్లో ఏసీనే వాడతాం. సో దానిగా మార్చుకొని ఇక్కడ మనకి బై డైరెక్షనల్ స్విచ్ బోర్డ్ అంటే ప్రొడ్యూస్ అయినది మరియు మనం ఎంత గ్రిడ్కి కనెక్ట్ చేసుకుంటున్నాము అనేది. అదేవిధంగా గ్రిడ్ నుంచి లెట్సే నైట్ టైమ్స్లో మనకు కావాలంటే స్టోరేజ్ ఉండదు కాబట్టి దాని నుంచి గ్రిడ్ నుంచి తీసుకుంటుంది. అందుకే దీన్ని బై డైరెక్షనల్ మీటరింగ్ అంటారు. బై డైరెక్షనల్ మీటరింగ్ ఉంటాయి. సో మనం డే టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే గ్రిడ్కి యాడ్ అవుతూ ఉంటుంది. నైట్ టైమ్స్లో కావాలన్నప్పుడు మనం యాడ్ చేసుకుంటాము. ఒకవేళ కావాలి అనుకుంటే దీనికి బ్యాటరీస్ ఇవి కూడా మనం అమర్చుకోవచ్చు. నైట్ టైమ్స్లో గ్రిడ్ నుంచి ఎనర్జీని తీసుకుంటాం. దీనివల్ల ప్రొడ్యూసర్ కన్జ్యూమర్, అవునా కదా, ప్రొజ్యూమర్ అంటారు. దాన్ని కలిపి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ని కలిపి ప్రొజ్యూమర్ అంటారు. అంటే ఒక హౌస్ హోల్డ్ అనేది ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ అవుతుంది. ప్రొజ్యూమర్ మోడల్లోకి తీసుకెళ్తాము. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండవు, సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా ఓవరాల్గా అందరికీ విన్ విన్ సిచ్యువేషన్. అందుకే ఈ విధమైన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఖర్చు అవుతుంది కాబట్టి 1 lakh 2 lakhs ఇట్లా ఖర్చు అవుతుంది. దానికి అన్ని హౌస్ హోల్డ్స్ అందరూ ఒకటేసారి ఖర్చు పెట్టలేకపోవచ్చు కాబట్టి సబ్సిడైజ్డ్ రేట్స్లో వీటిని సెటప్ చేసేందుకు ఈ స్కీమ్ని తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ డ్రోన్ దీదీస్. నామో డ్రోన్ దీదీ స్కీమ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. డ్రోన్ అంటే ఏంటి? ఇదొక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అందులో మనుషులు ఎవరు ఉండరు, కానీ ఎగరగలుగుతుంది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని పిలుస్తారు. సో ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి వివిధ రకాల పర్పస్లకు వాడుకుంటున్నాం. ఎప్పటి నుంచో వాటిని డిఫెన్స్ సెక్టార్లో సర్వేలెన్స్ కోసము, మిజైల్స్ని లాంచ్ చేయడం కోసము ఇలాగ వాడుతున్నాం. మిగిలిన అన్ని రంగాల్లోనూ వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఇప్పుడేంటి అగ్రికల్చర్ సెక్టార్లో కూడా దాని ఉపయోగాలు ఉన్నాయి. మరి వాటిని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేయాలి. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో రూరల్ విమెన్ని ఎంపవర్ చేస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ డ్రోన్స్ని వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈ డ్రోన్స్ ద్వారా ఫర్టిలైజర్స్ని స్ప్రే చేయడము, పెస్టిసైడ్ని స్ప్రే చేయడము, ఇలాంటి వాటన్నిటి కోసం వాడేందుకు ఈ పర్టికులర్ డ్రోన్ దీదీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్లో రూరల్ ఏరియాస్కి సంబంధించిన విమెన్కి సబ్సిడైజ్డ్ రేట్లో వీటిని ఇచ్చి వీటిని ఆపరేట్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా ఆ పర్టికులర్ లోన్ అనేది ఆ యూఏవీకి లేదా డ్రోన్కి వాళ్ళు కట్టుకోగలుగుతారనమాట. ఆ విధంగా తయారు చేయి. మరి దీన్ని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డ్రోన్స్ని గరుడా ఏరోస్పేస్ అనే ఇండియాలో ఇండిజినస్గా తయారైనటువంటి డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్ నుంచే వీటిని కొనుగోలు చేస్తున్నారు. సో ఇంకొకటి 3 కోట్ల మంది లఖ్పతి దీదీస్, లఖ్పతి అంటే లక్షాధికారులను చేయాలి అనేది కూడా గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ డ్రోన్ దీదీ స్కీమ్ని లాంచ్ చేయడం, ఒకవైపు టెక్నాలజీ, ఒకవైపు అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఇంకోవైపు విమెన్ ఎంపవర్మెంట్ 3 వచ్చేలాగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఆర్టిఫిషియల్ స్కిన్
దీన్నే స్మార్ట్ స్కిన్ అని, ఎలక్ట్రానిక్ స్కిన్ అని కూడా పిలుస్తారు. మామూలుగా మన స్కిన్కు ఉండేటటువంటి ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఏంటి? దానికి సెన్సిటివిటీ ఉంటుంది. టెంపరేచర్ని సెన్స్ చేయగలదు, ప్రెషర్ని సెన్స్ చేయగలదు, హ్యూమిడిటీని సెన్స్ చేయగలదు. ఎస్ఆర్నో? సో మరి వీటన్నిటినీ సెన్స్ చేసేలాటువంటి ఈ క్యారెక్టరిస్టిక్ని కనుక ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా తీసుకొని వస్తే దాన్ని ఆర్టిఫిషియల్ స్కిన్ అని పిలుస్తారనమాట. ఇది ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని ఈ మూడింటిని కూడా అబ్జర్వ్ చేయగలదు. మరి అలాంటి దీన్ని ఎక్కడెక్కడ వాడతాం? దేంట్లో అప్లికేషన్స్ ఉన్నాయి హెల్త్ కేర్లో? రోబోటిక్స్, ఇప్పుడు మనం హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇవన్నీ అంటున్నాం, రోబోటిక్స్లోను. ప్రాస్థెటిక్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటాం, వేరబుల్ డివైజెస్, ఇలా వివిధ రకాల వాటిలో ఈ ఆర్టిఫిషియల్ స్కిన్ని వాడతాము. నెక్స్ట్ ఇష్యూ, సంగం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్. డిఓటి అనేది డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ అనే దాన్ని టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. అసలు ఏంటి డిజిటల్ ట్విన్స్ అంటే? ఫిజికల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటల్గా రెప్లికేట్ చేస్తారు. ప్రతిదీ రియల్ టైం డేటాని తీసుకోవడము అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు అన్నీ కూడా డిజిటల్గా జరుగుతాయి. దాన్ని ఈ సంగం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్గా మనం పిలుస్తున్నాము. లెట్సే ఒక డ్యామ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేయాలి అంటే అక్కడ ఏదైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని డిజిటల్గా క్యాప్చర్ చేస్తూ ఉంటారు రియల్ టైంలో వివిధ రకాల సెన్సార్స్ వాటన్నిటిని వాడి. సో దాన్ని డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లాంచ్ చేయడం జరిగింది. అల్ట్రేడియన్ రిథమ్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇది వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ డిస్కషన్స్లో వాటన్నిటిలో ఉంది. మనకి సిర్కేడియన్ రిథమ్ అనేది వినుంటాం. సిర్కేడియన్ రిథమ్ అంటే 24 అవర్స్లో మన బాడీ స్లీప్ మరియు నాన్ స్లీప్ టైమింగ్స్లో ఎలా ఉంది, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ని మనం సిర్కేడియన్ రిథమ్గా చెప్తూ ఉంటాం. అల్ట్రేడియన్ రిథమ్ అంటే ప్రతి 90 మినిట్స్కి మన బాడీలో వస్తున్నటువంటి చేంజెస్, దాన్ని బట్టే మన హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మెటబాలిజం ఎలా ఉంది, ఎనర్జీ లెవెల్స్, స్ట్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అల్ట్రేడియన్ రిథమ్ని స్టడీ చేయడం అనేది ఇంపార్టెంట్ వీటన్నిటి కోసం. మరి ఈ కంటెక్స్ట్లో ఈ 3 పదాలు ఒకసారి నేర్చుకుందాం. సిర్కేడియన్ రిథమ్, డయర్నల్ రిథమ్, ఇన్ఫ్రాడియన్ రిథమ్. ఈ 3 ఇవన్నీ కూడా ఏంటి? బయలాజికల్గా మన బాడీలో అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వచ్చే చేంజెస్. సిర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? 24 అవర్స్లో మన బాడీలో ఉన్న లైట్ మరియు డార్క్ సైకిల్స్కి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉందని. డయర్నల్ రిథమ్ అంటే డే అండ్ నైట్ని సింక్ చేస్తుంది. ఇవి రెండు ఏంటి? 24 అవర్స్కి సంబంధించింది. మోర్ దాన్ 24 అవర్స్ మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రల్ సైకిల్ని మేనేజ్ చేయడం, లేదా హైబర్నేషన్ కొన్ని యానిమల్స్లో, కొన్ని బర్డ్స్ వీటిలో సీజనల్ బ్రీడింగ్ ఉంటుంది. సో ఇలాంటి బయలాజికల్ క్లాక్స్ని మెయింటైన్ చేసే ఆ రిథమ్నే ఇన్ఫ్రాడియన్ రిథమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ, ఇండియా యొక్క ఇంపార్టెంట్ సైంటిస్ట్లలో సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు. ఈయన మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్తో కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి సంబంధించిన థియరీస్ని కూడా డెవలప్ చేశారు. మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? బోజాన్ పార్టికల్, దీనికి సంబంధించిన ఐడెంటిటీ కనుక్కోవడము, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్, ప్లాంక్స్ లాని డిడక్ట్ చేయడము, ఇలా ఎన్నో రకాల కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇండియా పద్మ విభూషణ్ అవార్డు ద్వారా ఆనర్ చేయడం జరిగింది. అండ్ నోబెల్ ప్రైజ్ నామినేట్ కూడా అయ్యారు. నోబెల్ ప్రైజ్ అయితే రాలేదు. బట్ ఆయన కాన్సెప్ట్కి, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, ఆ కాన్సెప్ట్కి నోబెల్ బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ యుఎస్కి సంబంధించిన ప్రైవేట్ మూన్ ల్యాండర్. మూన్ పైన ల్యాండర్స్ని ఇప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలే ప్రయత్నించాయి కానీ ప్రైవేట్ వాళ్ళు ప్రయత్నించలేదు. మరి మొట్టమొదటి ప్రయత్నంగా ఇది మనం చెప్పచ్చు. ప్రైవేట్ మూన్ ల్యాండర్ ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ అనేది పంపించడం జరిగింది. కాకపోతే ల్యాండింగ్ అనేది ప్రాపర్గా అవ్వలేదు. ల్యాండింగ్ టిప్ అయినప్పటికీ కూడా అది వర్కింగ్ కండిషన్లోనే ఉంది, కొంత లిమిటెడ్ కమ్యూనికేషన్ అయితే ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రైవేట్ మూన్ ల్యాండర్ యుఎస్కి సంబంధించింది, మూన్ మీద ల్యాండ్ అయ్యింది అనే విషయం మనం ఒకటి ఐడియా పెట్టుకోవాలంతే.
నెక్స్ట్ ఇష్యూ మిసెలార్ వాటర్. ఇది మేకప్కి వీటికి సంబంధించిన వాటిలో చాలాసార్లు అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి మిసెలార్ వాటర్ అంటే? మిసెల్స్ అంటే చిన్న టైనీ ఆయిల్ మాలిక్యూల్స్. సో ఈ మిసెలార్ వాటర్లో కాటన్కి మిసెలార్ వాటర్ని పూసినప్పుడు మనకి ఏదైనా సర్ఫేస్ పైన ఉండేటటువంటి ఆయిల్ కానీ మేకప్ కానీ ఇదంతా క్లియర్గా వచ్చేస్తుంది. వాటర్కి ఈ మిసెలార్ వాటర్కి ఏంటి తేడా? న్యాచురల్ వాటర్లో ప్యూర్ వాటరే ఉంటుంది, కానీ ఇందులో చిన్న ఆయిల్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఇది డర్ట్, ఆయిల్ ఇలాంటి వాటన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటుంది ఆ మిసెల్స్ అనేవి. కానీ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి క్యాపబిలిటీ ఉన్నప్పటికీ అది లిమిటెడ్గా ఉంటుంది. సో జెంటల్ క్లీనింగ్ ద్వారా ఈ ఎఫెక్టివ్గా ఈ మిసెలార్ వాటర్ అనేది వివిధ రకాల డర్ట్ వీటిని రిమూవ్ చేయగలుగుతుంది. కానీ ఇది బేసిక్గా రిన్స్ అనేది చేసుకోవాలి. అయినా సరే దీని యొక్క కెపాసిటీ అయితే లిమిటెడ్ ఉంటుంది. అందుకే మిసెలార్ వాటర్ అనేది వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఇష్యూ సాఖీ అనే యాప్. మనం గగన్యాన్కి సంబంధించి వివిధ రకాల ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందాక CE-20 క్రయోజనిక్ ఇంజిన్ గురించి చదివాము, వ్యోమ్మిత్ర అనే దాని గురించి చదివాము, ఆస్ట్రోనాట్స్ని ఇండియా నుంచి పంపిస్తున్నాం, ఇవన్నీ చదువుతూ ఉన్నాం కదా. మరి ఆ కంటెక్స్లో ఈ యాప్ అనేది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెవలప్ చేయడం జరిగింది. గగన్యాన్ ద్వారా ఎవరైతే స్పేస్లోకి వెళ్ళబోతున్నారో ఆస్ట్రోనాట్స్, వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ కోసం, వాళ్ళ హెల్త్ మానిటరింగ్ కోసం, కమ్యూనికేషన్ కోసం ఈ యాప్ అనేది హెల్ప్ అవుతుంది. మనకి గగన్యాన్ మిషన్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో 3 ఆస్ట్రోనాట్స్ని తీసుకువెళ్ళే మిషన్. వీళ్ళలో 4 ఆ 3కి సంబంధించి 4 టెస్ట్ పైలట్స్ని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాము ఆస్ట్రోనాట్స్గా. వాళ్ళలో 3 మాత్రమే పంపించబోతున్నారు. మరి ఇంతకీ ఎవరు వాళ్ళ 4? రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదిగోండి మన ఇండియాకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్. వీళ్ళు రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు, ఇండియాలోను, ఇలా వివిధ కంట్రీస్లో ఆ క్యాపబిలిటీస్ని గ్యాదర్ చేయడం కోసం ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇష్యూ సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియోస్. ఎంబ్రియో అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఫీమేల్ నుంచి ఎగ్ సెల్, మేల్ నుంచి వచ్చే స్పర్మ్ సెల్, అవి 2 ఫర్టిలైజ్ అయినప్పుడు వచ్చేదే మన యొక్క ఎంబ్రియో. మరి ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజన్ ద్వారా వస్తుంది. కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్లో జరిగేది కదా. ఇలా కాకుండా సింథటిక్గా, ఆర్టిఫిషియల్గా హ్యూమన్ ఎంబ్రియోస్ని క్రియేట్ చేయడము. సో దానికి సంబంధించి దేని ద్వారా చేస్తారు? ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ ద్వారా. అంటే మన బాడీ నుంచి తీసుకున్న అడల్ట్ సెల్స్ని రీప్రోగ్రామ్ చేసి ఎంబ్రియోస్గా తయారు చేయడాన్ని సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియోస్ అని అంటారు. సో వీటి నుంచి మనం ఎంబ్రియో లెవెల్లో వచ్చే డిసీజెస్ని మోడల్ చేయడము, రిప్రొడక్టివ్ మెడిసిన్స్ని తయారు చేయడము, డ్రగ్ టెస్టింగ్, రీజనరేటివ్ మెడిసిన్ ఇలాంటి వాటన్నిటి కోసం ఇది ఉపయోగపడుతుంది. కానీ ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయా? ఎస్, సింథటిక్గా తయారు చేసిన హ్యూమన్ ఎంబ్రియోస్ ద్వారా పిల్లలు పుడితే సో అది ఎథికల్ కన్సర్న్, రిలీజియస్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఇష్యూ శివ్ అండ్ శక్తి స్ట్రీమ్స్. ఇందాక మనం శివశక్తి స్టేషన్ అని చదువుకున్నాం కదా, చంద్రయాన్ 3. ఇక్కడ శివ్ అండ్ శక్తి స్ట్రీమ్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన గియా అనే స్పేస్ టెలిస్కోప్. ఇది ఏం చేసింది? రీసెంట్గా 2 ఏన్షియంట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్, ఇట్లా స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ని గుర్తించింది. ఆ రెండిటికి శివ్ శక్తి స్ట్రీమ్స్గా పేరు పెట్టడం జరిగింది. సింబాలిక్గా యూనివర్స్ యొక్క క్రియేషన్, హిందూ ఫిలాసఫీలో యూనివర్స్ యొక్క క్రియేషన్లో డివైన్ కపుల్ శివ్ అండ్ శక్తి, అందుకోసమే ఆ పేర్లు పెట్టడం జరిగింది. మరి ఆ టెలిస్కోప్ గురించి చూద్దామా. ఇది 2013లో లాంచ్ చేశారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మిల్కీవే, మనమున్న గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ, దానికి సంబంధించి డీటెయిల్డ్ డేటా గ్యాదర్ అనేది దీని ద్వారా చేయడం జరిగింది. మన గెలాక్సీలో ఉండే వివిధ రకాల ఆస్ట్రోనామికల్ ఫినామినాను అబ్జర్వ్ చేయడానికి కూడా ఈ టెలిస్కోప్ ఎంతగానో స్పేస్ టెలిస్కోప్ ఇది ఉపయోగపడింది. నెక్స్ట్ ఇష్యూ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. దీన్నే 10,000 ఇండియన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా ఫండింగ్ చేయబడి 10,000 ఇండియన్స్కి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని
మనం కోడ్ చేసుకున్నాం. అది కూడా జెనెటిక్ డైవర్సిటీ అంటే సెంట్రల్ ఇండియా నుంచి కొంతమంది, నార్త్ ఇండియా నుంచి కొంతమంది, నార్త్ ఈస్ట్ నుంచి, ఇట్లా అందరి దగ్గర నుంచి అక్కడక్కడ అన్ని ప్లేసులు కవర్ అయ్యేలాగా, అన్ని మతాలు, అన్ని గ్రూప్స్ కవర్ అయ్యే విధంగా డేటా తీసుకొని వాటిని జీనోమ్ అంటే వారికి సంబంధించినటువంటి జీన్ డేటా, దాన్ని మనము అనలైజ్ చేయడానికి కోసం అనమాట. ఈ డేటా అనేది ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ అనే సెటప్ చేయడం జరిగింది. వాటిలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఏ టెక్నిక్ని వాడతాము? ఈ జీన్స్ని అనలైజ్ చేసేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేశాము. దీని బయోమెడికల్ రీసెర్చ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ ఉంది, అది ఈ జెనెటిక్ మేకప్ ఉన్న వాళ్ళకి, ఈ టైప్ ఆఫ్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అయింది, వేరే జీన్ టైప్ ఉంటే వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ ఉంది, ఇలాగ స్టడీ చేయడాన్ని ఫార్మకో జీనోమిక్స్ అంటారు. ఫార్మసీకి జీనోమిక్ స్టడీస్ని జత చేయడం. ఇలా అగ్రికల్చరల్ జీనోమిక్స్ అని, ఎవల్యూషన్ ఎలా అయింది, ఈ పర్టికులర్ గ్రూప్స్ లేదా ఈ పర్టికులర్ జాతికి సంబంధించిన వాళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారు జెనెటిక్గా, ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతగానో మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిఎన్ఏ, జీన్, క్రోమోజోమ్ అని అంటున్నాం. ఇక్కడ క్రోమోజోమ్ మన బాడీలో సెల్స్ అంటారు, కణాలు ఉంటాయి. ఆ కణాల లోపల న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో ఉండల్లాంటి స్ట్రక్చర్స్ని క్రోమోజోమ్స్ అంటాం. వాటిని కనుక క్లియర్గా చూస్తే అదొక స్ట్రింగ్ లాగా, ఒక దారం లాగా ఉంటుంది. దాన్ని డిఎన్ఏ అంటాం. ఆ డిఎన్ఏలో ఒక పర్టికులర్ పార్ట్ని, ఒక సెగ్మెంట్ని జీన్ అని అంటాము. ప్రతి జీన్ అనేది ఒక పర్టికులర్ ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంది. మరి దీన్ని ఏ పర్టికులర్ జీను ఏ ప్రోటీన్ని సింథసైజ్ చేస్తుంది, అది ఏ లొకేషన్లో ఉంది అనే దాన్ని స్టడీ చేయడమే జీనోమ్ సీక్వెన్సింగ్ అని పిలుస్తాము. ఈ జీనోమ్ సీక్వెన్స్ చేసి ఒక్కొక్కరు ఇండివిజువల్లో ఏ విధంగా జీన్స్ ఉన్నాయి, వాటిలో ఉండాల్సిన స్ట్రక్చర్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా స్టడీ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ, ఇండియా అనేది 2035 కల్లా అంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఇండియన్ స్పేస్ స్టేషన్ని సెటప్ చేసుకుంటాము, అది ఆపరేషనల్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్గా మనం పిలవబోతున్నాము. లో ఎర్త్ ఆర్బిట్లో అట్ ఎ టైమ్ 2 నుంచి 4 ఆస్ట్రోనాట్స్ పట్టే విధంగా దీన్ని తయారు చేయబోతున్నాం. జిఎస్ఎల్వి ద్వారా వివిధ కాంపోనెంట్స్ని తీసుకెళ్ళబోతున్నాం. లో ఎర్త్ ఆర్బిట్ కదా జిఎస్ఎల్వి, ఎందుకంటే హెవీ కాంపోనెంట్స్ కాబట్టి, ఎక్కువ వెయిట్ని క్యారీ చేయాలి కాబట్టి జిఎస్ఎల్వి ద్వారా మనం పంపిస్తాము. ఎందుకు ఈ స్పేస్ స్టేషను? మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేపట్టడానికి, అందులో ఎస్పెషల్లీ ఆస్ట్రోబయాలజీ ఎక్స్పెరిమెంట్స్, మూన్ సర్ఫేస్ మీద ఒకవేళ మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న కండిషన్స్ అవన్నీ కూడా ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఉండి మనం స్టడీ చేయొచ్చు. దానికోసం ఈ స్పేస్ స్టేషన్ని సెటప్ చేసుకోబోతున్నాం. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది. అది కాకుండా చైనా తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంది. రష్యా ఈ ఐఎస్ఎస్ యొక్క టైం పీరియడ్ అయిపోవస్తుంది కాబట్టి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క టైం పీరియడ్ అయిపోవస్తుంది కాబట్టి మేము మా ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంకా ఏర్పాటు చేయలేదు. చైనా అయితే ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. ఐఎస్ఎస్ అనేది వివిధ దేశాల యొక్క కొలాబరేషన్తో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్. యుఎస్ఏ, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా, కెనడా ఇవన్నీ కూడా ఈ చైనా లేదండి ఐఎస్ఎస్లో. చైనా సపరేట్గా తన ఓన్ స్పేస్ స్టేషను, మిగిలిన కంట్రీస్ అన్నీ కలిసి ఐఎస్ఎస్ ఇందులో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటున్నాయి. మరి మన భారతీయ అంతరిక్ష కేంద్రం లేదా స్టేషన్ ఏదైతే ఉందో అది సుమారుగా 20 tons వెయిట్తో మనకి ఉండబోతుంది అన్నది ప్లాను. ఇండియా అనేది మన యొక్క స్పేస్ పాలసీ ఏదైతే తీసుకుందో 2047కి మనం అచీవ్ చేయాల్సిన వాటిలో దానికి అనుగుణంగానే దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మూన్ మీదకి 2040కి మనం ఫస్ట్ హ్యూమన్ని మనం ఇండియా నుంచి పంపించబోతున్నాము. మరి ఆలోపే ఈ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ స్టడీస్ అనేవి చేపట్టాలి అన్న ఉద్దేశంతో 2035కి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది భారతీయ అంతరిక్ష స్టేషన్ని. అదేవిధంగా చంద్రయాన్ 4 ఇస్రో అనేది 2028లో మేము చంద్రయాన్ 4ని పంపిస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి చంద్రయాన్ 3కి 4కి ఏం డిఫరెన్స్ ఉండొచ్చు? చంద్రయాన్ 4 అనేది ల్యాండ్ అయ్యి
అక్కడి నుంచి రాక్ శాంపిల్స్ని వాటిని మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకొని వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇందులో డ్యూయల్ రాకెట్ సిస్టమ్ ఉంటుంది. LVM-3 ద్వారా దీన్ని పంపించబోతున్నాము. ప్రస్తుతానికైతే శాంపిల్స్ని, రాక్ శాంపిల్స్ని, సాయిల్ శాంపిల్స్ని భూమి మీదకి తీసుకుని వచ్చేలాగా దీన్ని మనం డిజైన్ చేయబోతున్నాము. ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రయాన్ 4లో 5 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రొపల్షన్ మాడ్యూలు, డిసెండర్ అంటే కిందికి ల్యాండ్ అవ్వడానికి డిసెండర్ మాడ్యూలు, అసెండర్ మళ్ళీ పైకి వచ్చి శాంపిల్స్ని తీసుకొని వచ్చేది, ట్రాన్స్ఫర్ మాడ్యూలు, రీఎంట్రీ భూమి మీదకి రీఎంట్రీ అయ్యేదానికి. ఇలా 5 మాడ్యూల్స్ దీనిలో ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఎర్గోస్ఫియర్. సైంటిస్ట్ ఇదిగోండి, ఎర్గోస్ఫియర్ అనేది ఈవెంట్ హొరైజాన్ అంటే ఏంటి? బ్లాక్ హోల్కి చుట్టూ ఉన్నటువంటి లిమిట్. సో ఈవెంట్ హొరైజాన్ రీజియన్లో ఉండేటటువంటి మ్యాటర్ మరియు ఎనర్జీని కనుక ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే, దాన్ని స్టడీ చేయగలిగితే, సో అక్కడ అసలు ఏముంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, గ్రావిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చు. సో అందుకోసం ఎర్గోస్ఫియర్ నుంచి ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఎలాగ మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే దాని మీద స్టడీ జరుగుతున్నాయి. ఈ టర్మ్ ఎర్గోస్ఫియర్ ఆ ఏరియాని సూచిస్తుంది. నెక్స్ట్ మల్టీవర్స్. చాలా సైఫై మూవీస్లో వీటిలో ఈ పదం మనం వింటూ ఉంటాం. మల్టీవర్స్ అంటే ఇది ఒక హైపోథెసిస్, అంటే ఉందో లేదో మనకు ఇంకా క్లారిటీ అయితే లేదు. మల్టిపుల్ యూనివర్సెస్ అనేవి ప్యారలల్గా రన్ అవుతున్నాయి మనం చూస్తున్న యూనివర్స్తో పాటు అనే థియరీనే మల్టీవర్స్ అని పిలుస్తాం. మరి మెటావర్స్ అంటే ఏంటి? మెటావర్స్ అనే పదం కూడా వినుంటాం కదా, అదేంటో చూద్దాం. బట్ మల్టీవర్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ అనేది ఇన్ఫ్లేట్ కాస్మాలజీ, మన విశ్వం అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఇన్ఫ్లేషన్ ఉంది, స్ట్రింగ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ పార్టికల్స్లో అట్ ఎ టైం ప్రజెంట్ అండ్ యాబ్సెంట్ అనేది అట్ ఎ టైం చెప్తాం. ష్రోడింగర్స్ థియరీ ఇవన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించి ఈ థియరీస్ నుంచి మల్టీవర్స్ అనే హైపోథెసిస్ వచ్చింది. మరి మెటావర్స్ అంటే ఏంటి? జనరల్గా డిజిటల్గా కలెక్టివ్ వర్చువల్ స్పేస్ని మెటావర్స్ అని పిలుస్తాం. అందుకే ఫేస్బుక్ వీటికి సంబంధించిన పేరెంట్ కంపెనీని మెటా అని పెట్టుకున్నారు. మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీకి సంబంధించి డిజిటల్ రూమ్లో ఈ టర్మ్ వాడతాము. మల్టీవర్స్ వేరు, మెటావర్స్ వేరు, ఆ రెండు డిఫరెంట్ అనేది మీకు క్లారిటీ రావాలని నేను ఈ టర్మ్ ఇక్కడ పెట్టానండి. నెక్స్ట్ ఇష్యూ జీనోమిక్ మెడిసిన్. జీనోమిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఇందాక మనం 1000 జీనోమ్ ప్రాజెక్ట్ లేదా ఇండియా జీనోమ్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు జీన్స్ని బట్టి కస్టమైజ్డ్గా ఆ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు అనుకున్నాం కదా, దాన్నే జీనోమిక్ మెడిసిన్ అని పిలుస్తాము. అంటే ఒక ఇండివిజువల్ యొక్క జీనోమిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాని ద్వారా హెల్త్కి సంబంధించినవి చేయడం, డిసీజ్ని డయాగ్నైజ్ చేయడానికి కానీ, ఈ మెడిసిన్ యొక్క అవుట్కమ్స్ ఎలా ఉంటాయని తెలియడం కానీ, లేదా జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి మన యొక్క ఎన్విరాన్మెంట్ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ కలిగి ఉంటుందని కానీ ఇవన్నీ స్టడీ చేయడాన్ని జీనోమిక్ మెడిసిన్గా పేర్కొంటాము. దీని ద్వారా ప్రెసిషన్ మెడిసిన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇంపార్టెంట్ టర్మ్ ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఎగ్జాక్ట్గా దేనికి ఏంటి కాజు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది, కస్టమైజ్డ్ మెడిసిన్, ప్రెసిషన్ మెడిసిన్ ఇవన్నీ కూడా దీని ద్వారా అప్లికేషన్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ డూమ్స్ డే క్లాక్. అంటే మన వల్ల, హ్యూమన్స్ వల్ల మన యొక్క ప్లానెట్ అనేది ఎంతవరకు దానికి నష్టం జరిగింది అనే దానికి సంబంధించి 1947లోనే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మనకి సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డ్ అనే బులెటిన్లో దీన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో 2024 దీంట్లో 90 seconds to midnight అంటే 12కి 90 seconds ముందు సెట్ చేయడం జరిగింది 2024లో. ఎందుకు? మనం వార్స్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల థ్రెట్స్ వల్ల మన వరల్డ్ అనేది డిస్టర్బ్ అవ్వబోతుంది, చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాం డిస్టర్ప్షన్కి అనేది చెప్పే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, 1947లో దాన్ని డిజైన్ చేసినప్పుడు 7 minutes to midnight అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ ప్రపంచం డిస్ట్రాయ్ అయ్యే దాంట్లో మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నామని తెలుసుకునేలాగా. ఆ తర్వాత 1947లో న్యూక్లియర్ టెస్ట్ తర్వాత ఆ టైంని తగ్గించాము.
ఆ తర్వాత యుఎస్ హైడ్రోజన్ బాంబ్ని టెస్ట్ చేసింది, అది 2 మినిట్స్కి తగ్గింది. ఆ తర్వాత కోల్డ్ వార్ అయ్యాక అది కొంచెం 17 మినిట్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్, మళ్ళీ ఆ టైం తగ్గింది. ఇట్లా అంటే హ్యూమన్స్ మనం చేసే యాక్షన్స్ వల్ల మనం డిస్ట్రక్షన్కి ఎంత దగ్గరలో ఉన్నామని చూపించేలాగా సింబాలిక్గా మనం పెట్టుకున్నది, అదేదో ఆటోమేటిక్గా జరుగుతుందని కాదు, సింబాలిక్గా మనం పెట్టుకున్నది. దానివల్ల అరే మనం డిస్ట్రక్షన్కి ఇంత దగ్గరలో ఉన్నామని తెలుసుకోవడం కోసమే అన్నమాట అది. ఇప్పుడు చూడండి 2024లో ఇంకా మనం దగ్గరలో ఉన్నాము, చాలా దగ్గరలో ఉన్నాము డిస్ట్రక్షన్కి అనేది. ఎందుకు అంటే వీటన్నిటి కన్సర్న్స్ వల్ల. నెక్స్ట్ ఇష్యూ, జపాన్ మూన్ స్నైపర్ ల్యాండింగ్ మిషన్. మనం ఇందాక యుఎస్ఏ అనేది మూన్ ల్యాండింగ్ ప్రైవేట్ కంపెనీ చేసింది, అంత సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వలేకపోయిందని చదువుకున్నాం కదా. అయితే ఇక్కడ జపాన్ అనేది మూన్ స్నైపర్ అనే స్మార్ట్ ల్యాండర్ని పంపించింది. ఇక్కడ SLIM స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, ఈ పేరుతో పంపించింది. అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడమే కాక లూనార్ నైట్ అంటే మనకి భూమి మీద 14 డేస్, వాళ్ళకి ఒక డే, మూన్ మీద ఒక డే, 14 నైట్స్ ఒక నైట్. సో మనకి గుర్తుందా, చంద్రయాన్ 3ని లాంచ్ చేసినప్పుడు 14 డేస్ లైట్ ఉన్నప్పుడేమో అది పనిచేసింది. ఆ తర్వాత నైట్ టైమ్స్లో చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, అక్కడ సర్వైవ్ అవ్వలేకపోయింది. కానీ ఇక్కడ ఈ రోవర్ ఇవి సర్వైవ్ అవ్వడం జరిగింది. 2 లూనార్ నైట్స్ని అవి సర్వైవ్ అవ్వడం జరిగింది, అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రీజ్ అవ్వకుండా. అది దాని యొక్క సిగ్నిఫికెన్స్గా చెప్పచ్చు. మరి ఈ కంటెక్స్లో ఇండియా మరియు జపాన్ కలిసి లూపెక్స్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ లూపెక్స్ అనే మిషన్ని పంపించబోతున్నాయి త్వరలో. మూన్ మీదికి ల్యాండర్ మిషన్ అనమాట, ల్యాండర్ అండ్ రోవర్ పంపించబోతున్నాయి. ఎవరు? ఇండియా మరియు జపాన్ కలిసి. ఇండియా ఒక్కటే చంద్రయాన్ 4 అని 2028లో ఇంకొక మిషన్ లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ ఇష్యూ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇది మనం వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడల్లా కనిపిస్తుంది. వాట్సాప్పే కాక చాలా మీడియా కమ్యూనికేషన్ వీటన్నిటిలోనూ ఈ టర్మ్ బాగా ఫేమస్. అంటే ఒక సెండర్ పంపించే వ్యక్తి నుంచి రిసీవర్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ మధ్యలో ఎవరు కూడా మనకి మధ్యలో ఎవరికి కనిపించకుండా, మధ్యలో ఎవరు దాన్ని చదవకుండా ఉండేందుకు ఒక కోడ్ రూపంలో ఆ మెసేజ్ని మార్చి వీళ్ళ దగ్గర మాత్రమే ఆ కోడ్ డీకోడ్ అయ్యి ఆ విషయం అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళు మధ్యలో ఎక్కడన్నా చూసినా అది ఒక కోడ్ రూపంలో ఉంటుందే తప్ప ఒక మెసేజ్ రూపంలో కనిపించదు. దాన్నే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని పిలుస్తాము. దీంట్లో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ 2 రకాలుగా ఉంటాయి. సో ఈ ఎన్క్రిప్షన్ వల్ల ప్రైవసీ దెబ్బతినకుండా ఉంటుంది అనేది మెయిన్. కానీ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అనేవి, అంటే డేటా ఇంత పకడ్బందీగా పంపించినా సరే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడము. అదేవిధంగా ఇంకేముందిలే సెక్యూరిటీ ఎండ్ టు ఎండ్ ఉంది కదా అన్నట్టుగా మనము దానివల్ల మనకు కాంప్లసెన్సీ అంటారు. కాంప్లసెన్సీ పట్టించుకోకపోవడం వల్ల వివిధ రకాల మాల్వేర్స్ వాటి యొక్క అటాక్స్ జరిగే అవకాశము, ఇలా 2 కన్సర్న్స్ అయితే ఉన్నాయి. బట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వివిధ రకాల సోషల్ మీడియా కంపెనీస్ ఇవన్నీ కూడా వాడుతున్న అల్గారిథం. ఇక్కడ చూడండి, సెండర్ పంపించే టెక్స్ట్ని ఎన్క్రిప్ట్ చేసి ఒక కీ ద్వారా పంపిస్తాం. సో ఆ సైఫర్ అయిన టెక్స్ట్ మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైతే రిసిపియంట్ దగ్గరికి వెళ్తుందో అక్కడే డీక్రిప్ట్ అయి ప్లెయిన్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మనం మెసేజ్ పంపిస్తే వాళ్ళ మధ్యలో చూసినా వాళ్ళకు ఓన్లీ కోడ్ రూపంలో కనిపిస్తుంది. దాన్ని మెటా డేటా అని పిలుస్తారు. సో వాళ్ళకి ఏ టైంలో పంపించారు, ఎవరెవరికి పంపిస్తున్నారో తెలుస్తుంది, కానీ ఏం పంపిస్తున్నారనేది తెలియదు. కానీ ఆ డేటాకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ మెటా డేటా అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసం దాన్ని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, నిసార్ మిషన్. నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ అంటాం. దీన్ని నాసా మరియు ఇస్రో కలిసి డెవలప్ చేశాయి. ఈ సంవత్సరం మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాము. అయితే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎర్త్ సర్ఫేస్ పైన ఉండేటటువంటి వివిధ రకాల చేంజెస్ని ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వోల్కానిక్ ఎరప్షన్స్కి సంబంధించి ఏవైనా సైన్స్ ఉన్నాయా, గ్రౌండ్ వాటర్ సప్లైస్ ఎలా ఉన్నాయి, ఐస్ షీట్ ఎలా మెల్ట్ అవుతుంది, ఏ రేట్లో మెల్ట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఇందులో రాడార్ అనేది ఉంటుంది.
దీనికి 39 ఫుట్ ఫిక్స్డ్ యాంటెన్నా రిఫ్లెక్టార్ అనేది కూడా ఉంది. ఇది జాయింట్ మిషన్, ఇస్రో మరియు యుఎస్ఏకి సంబంధించి నాసా యొక్క జాయింట్ మిషన్ ఇది. ఇదిగోండి శాటిలైట్ ఈ విధంగా ఉంటుంది. సుమారు దీని బరువు 2800 కేజీలు ఉంటుంది. సో ఈ 2800 కేజీల బరువు ఉన్నటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయాలంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి మూడిట్లో ఏది సూటబుల్? జిఎస్ఎల్వి. ఎందుకంటే పిఎస్ఎల్వి యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 1750 కేజీలు మాత్రమే కాబట్టి. సో జిఎస్ఎల్వి ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అరౌండ్ 740 కిలోమీటర్స్. అంటే ఏ ఆర్బిట్ కిందకి వస్తుంది? 2000 కిలోమీటర్స్ లోపు అయితే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తాము. ఈ లో ఎర్త్ ఆర్బిట్లో జిఎస్ఎల్వి ద్వారా మనం లాంచ్ చేయబోతున్నాము. ఇదిగోండి ఈ విధంగా రాడార్ అనేది ఉంటుంది, ఈ యాంటెన్నా అనేది ఉంది. రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టార్ అనమాట. దీనికి సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఎనర్జీ కోసం. వీటి నుంచి మనకి సింథటిక్ అపార్చర్ రాడార్ అని ఉంది. వీటి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మోస్ట్లీ మన భూమి మీద ఉండే వివిధ రకాల సెన్సిటివ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఇది ఎన్విరాన్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇష్యూ స్టేషన్ శివ్ శక్తి. చంద్రయాన్ 3 మిషన్ గురించి మనకు ఐడియా ఉండుంటుంది. అది 3వ మిషన్. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. చంద్రయాన్ 1లో ఓన్లీ ఆర్బిటర్ని మాత్రమే పంపించారు. అది మూన్ చుట్టూ రివాల్వ్ అయ్యి మనకి డేటాని పంపించింది. చంద్రయాన్ 2లో ఆర్బిటర్తో పాటు ల్యాండర్ రోవర్ని కూడా పంపించాము, కానీ ఇది క్రాష్ అయిపోయింది, ల్యాండ్ అవ్వలేకపోయింది. కానీ చంద్రయాన్ 3లో సౌత్ పోల్ దగ్గర ల్యాండర్ అండ్ రోవర్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆర్బిటర్ వచ్చి చంద్రయాన్ 2 ఆర్బిటర్నే వాడుకున్నాము. సో అది మనకి చంద్రయాన్ 1, 2, 3 గురించి. మరి చంద్రయాన్ 1లో ఒక ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు. ఇంపాక్ట్ ప్రోబ్ అంటే చంద్రయాన్ 1 ఆర్బిటర్ నుంచి ఒక వస్తువుని ఇట్లా పడేయడం అన్నమాట. సో దాని ద్వారా వచ్చిన డస్ట్ ఆ ఇంపాక్ట్ని స్టడీ చేసేందుకు పంపిస్తారనమాట. సో ఇంపాక్ట్ ప్రోబ్ అంటే మూడిట్లోనూ ఏదో ఒకటి ల్యాండ్ అయ్యేదానికి ఉండింది. కానీ ఈ చంద్రయాన్ 1లో మన ఆబ్జెక్టివ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాదు, క్రాష్ చేయడం. చంద్రయాన్ 2లో మన ఆబ్జెక్టివ్ సాఫ్ట్ ల్యాండింగ్ కానీ క్రాష్ అయింది. మూడో దాంట్లో సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అయిందనమాట. సో ఈ మూడిటి ఎక్కడైతే ల్యాండ్ అయ్యాయో దీని యొక్క ప్రోబ్ ఎక్కడైతే పడిందో అది, చంద్రయాన్ 2 ల్యాండర్ ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్, చంద్రయాన్ 3లో ఎక్కడైతే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిందో ఆ పాయింట్, ఆ మూడిటికి పేర్లు అనేవి పెట్టుకున్నాం. ఈ చంద్రయాన్ 3లో ల్యాండ్ అయిన పాయింట్కే స్టేషన్ శివశక్తి అని పిలుస్తున్నామన్నమాట. చంద్రయాన్ 1లో ఆ క్రాష్ ఏదైతే జరిగిందో ఆ పాయింట్ని జవహర్ స్థల్ అని పిలుస్తున్నాం. చంద్రయాన్ 2లో తిరంగా పాయింట్ అని పిలుస్తున్నాం. చంద్రయాన్ 3కి శివశక్తి పాయింట్ అన్నాం. శివశక్తి పాయింట్. మరి వీటికి పేర్లను ఎవరు అప్రూవ్ చేస్తారు? మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకోవచ్చా? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అని ఉంటుంది. సో అది ఆ ఇన్స్టిట్యూషన్లో అన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి. ఆ సంస్థ అనేది అప్రూవ్ చేయాలి ఈ పేర్లని. రీసెంట్గా ఆ సంస్థ అప్రూవల్ చేయడం జరిగింది, అందుకే ఇది మనకి న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ ఐస్టెమ్ సమావేశ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇండియాకి సంబంధించి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో అందరినీ కొలాబరేట్ చేసేందుకు, రీసెర్చ్ కొలాబరేషన్ పెంచేందుకు వివిధ రకాల సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ వాటి రీసెర్చర్స్ని అందరినీ కనెక్ట్ చేసేందుకు 50 ఈవెంట్స్ వరకు నిర్వహిస్తాము అక్రాస్ ఇండియా అన్నారు. ఆ ప్రాజెక్ట్కి పేరు ఐస్టెమ్ సమావేశ అని పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా రీసెర్చ్ కొలాబరేషన్ కోసం తీసుకొని రాబడ్డ ఒక ప్రాజెక్ట్ ఇది. ఇవాల్టి వీడియోలో మన లాస్ట్ ఇష్యూ ఇస్రో ద్వారా తయారు చేయబడ్డటువంటి పుష్పక్ అనేటటువంటి రాకెట్కి సంబంధించి. మనకి లాంచ్ వెహికల్స్ అని అంటాం స్పేస్ సెక్టార్లో. ఈ లాంచ్ వెహికల్స్ అనేవి 2 రకాలుగా కేటగిరైజ్ చేస్తాము. ఒకటి రీయూజబుల్ అంటే వాటి ద్వారా మనము స్పేస్ క్రాఫ్ట్ని కానీ లేదా శాటిలైట్ని కానీ ఆర్బిట్లో పెట్టాక మళ్ళీ అవి వచ్చి ఏరోప్లేన్ లాగా ల్యాండ్ అవుతే రీయూజబుల్ అని పిలుస్తాం. వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. రెండవ టైప్ లాంచ్ వెహికల్స్ని ఎక్స్పెండబుల్ అని పిలుస్తారు. ఎక్స్పెండబుల్ అంటే
ఒక్కసారి వాటిని వాడతాము. ఆ లాంచ్ వెహికల్ అనేది డిఫరెంట్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి అనుకోండి, 4 పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఫ్యూల్ అయిపోగానే ఇది భూమి మీదకి పడిపోతుంది సముద్రంలో, అట్లా గైడ్ చేస్తారు. మళ్ళీ ఇది ఈ లాస్ట్ పార్ట్ మాత్రమే ఇక్కడ తీసుకెళ్లే శాటిలైట్ని కానీ దాన్ని ఆర్బిట్లో పెడుతుంది. వాటిని ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్ అంటాం. వీటి వల్ల ఏంటి ప్రాబ్లము? ఈ టెక్నాలజీ వల్ల ప్రతిసారి దాన్ని తయారు చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రతిసారి టైం తీసుకుంటుంది కదా. సో ఇవన్నీ లేకుండా రీయూజబుల్ కనుక చేసుకుంటే టైమ్, కాస్ట్ 2 సేవ్ అవుతాయి కదా. కానీ ఈ టెక్నాలజీ అనేది కాంప్లెక్స్. ఎందుకంటే లాంచ్ వెహికల్ లాగా అది లాంచ్ అయ్యి అక్కడ శాటిలైట్స్ని ప్లేస్ చేసి మళ్ళీ ఏరోప్లేన్ లాగా ఇది వచ్చి ల్యాండ్ అవ్వాలి. అంటే ఆ 2 రకాలైనటువంటి ఫంక్షన్స్ అది చేయగలగాలి. అందుకే టెక్నాలజీ రీయూజబుల్స్కి కాంప్లెక్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం వాడుతున్నటువంటి పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి కావచ్చు, ఎస్ఎస్ఎల్వి, ఈ 3 కూడా ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్, రీయూజబుల్ కాదు. అయితే రీయూజబుల్ని తయారు చేసేందుకు పుష్పక్ అనే రీయూజబుల్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయడం జరిగింది. మనకి ఎక్స్పెండబుల్లో అవి డిస్కార్డెడ్, కానీ దీన్ని ఏరోప్లేన్స్ లాగా రీయూజ్ అనేవి చేయొచ్చు. ఫ్యూచర్ స్పేస్ మిషన్స్లో వీటిని వాడబోతున్నాము. మామూలుగా ఈ రాకెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వర్టికల్గా టేకాఫ్ అవుతాయి. అదేవిధంగా డిఫరెంట్ పార్ట్స్ అనేవి అక్కడక్కడ డిస్పర్స్ అవుతాయి. ఇక్కడ అలా కాకుండా వర్టికల్గా టేకాఫ్ అవుతుంది, కానీ వచ్చి హారిజాంటల్గా ల్యాండ్ అవుతుంది. ఇట్లా హారిజాంటల్గా ఏరోప్లేన్ లాగా వచ్చి ల్యాండ్ అవుతుంది. టేకాఫ్ అయినప్పుడు వెళ్ళి శాటిలైట్స్ని లాంచ్ చేసి వస్తుందన్నమాట. ఇవి మార్చ్ మంత్కి సంబంధించి ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్. వీటిలో ఏదైనా డౌట్స్ కానీ, క్వరీస్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.